ఇవాళ ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి అనేక రకాల కష్టాలు పడి రాష్ట్రం వస్తే చాలు అనుకొని పిడికిలు బిగించి కొట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సింగరేణి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బొగ్గుగని కార్మికులకు, నాకు సింగరేణి చాలా ఇష్టం, కానీ మీకంటే మా ఆడబిడ్డలంటే నాకు ఇంకా ఇష్టం. ఈ సభలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక మంది మా జెన్జీ వారియర్స్ వచ్చిండ్రు, మా యూత్ వచ్చిండ్రు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ చాలా 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 మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని. ఒక్క మాట మాత్రం నేను నా తెలంగాణ ప్రజలకు చెప్పగలుగుతా. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో నేను పోషించినటువంటి పాత్ర, తెలంగాణ జాగృతి పోషించినటువంటి పాత్ర మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి బతుకమ్మను ఎత్తుకొని ఊరు వాడ తిరిగి మా జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా దాచిపెట్టుకున్నారు. మరి వారు దాచినటువంటి ఆ దీపం ఆనాడు చాలా చీకటిలో కాలరాత్రిలో కూడా ఒక కాగడాలాగా తెలంగాణ ఉద్యమకారులకు వెలుగునిచ్చింది. మా సింగరేణి గని కార్మికుల చేతిలో కందిలైంది. మొత్తం తెలంగాణ సమాజానికి కూడా ఒక కాంతి రేఖ అయింది. అప్పటి వరకు చాలా మంది మాట్లాడేది, మా స్టూడెంట్స్ అయినా అందరూ కూడా మాట్లాడేది, ఈ ఆంధ్రోళ్ళతోని పంచాయతీ అవుతుందక్క, ఏం చెప్పాలి, మా గురించి ఎట్లా చెప్పుకోవాలి, మన సంస్కృతి గురించి ఎట్లా చెప్పుకోవాలని మాట్లాడినప్పుడు బతుకమ్మ వచ్చిన తర్వాత బలం వచ్చింది. బతుకమ్మ పాట వచ్చిన తర్వాత ఇది మా సంస్కృతి, ఇది మా పండుగ, ఇగో గిది తెలంగాణ అని ఎత్తిన ప్రతి బతుకమ్మలో కూడా జై తెలంగాణ జెండా పెట్టి మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ అంటే ఏందో ప్రపంచానికి పునఃపరిచయం చేసుకోవడం జరిగింది. ఏ ఉద్యమానికైనా డెఫినెట్గా భౌగోళిక స్వరూపం ఉంటుంది, శక్తులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు, కానీ ఒక సాంస్కృతిక పునాది, సాంస్కృతిక నేపథ్యం ఉన్నప్పుడే ఆ ఉద్యమాలు తుదముట్టాయని చెప్పి అందరం కూడా అనుకుంటాం. తెలంగాణ ఉద్యమానికి బలమైనటువంటి సాంస్కృతిక పునాదినిచ్చి ఆడబిడ్డలందరినీ ఉద్యమంలో జత చేసినటువంటి ఘనత ఇక్కడ ఉండేటటువంటి జాగృతి కార్యకర్తలదేనని నేను ఇవాళ సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డాం, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం, కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరి ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో
నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది.